నమస్తే అండి, వెల్కమ్ టు ఓయ్ కవి. ఈ రోజు ఈ వీడియోలో శ్రావణ మాసంలో విశేష పర్వదినాలేంటో తెలుసుకుందాం. మొదటిగా మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతం, నాగ చతుర్థి, పుత్రాద ఏకాదశి, రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, రాఘవేంద్ర జయంతి, శ్రీకృష్ణాష్టమి, కామిక ఏకాదశి, పొలాల అమావాస్య. సో మంగళ గౌరీ వ్రతం గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసం ముందు ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళ గౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు గౌరీ. మంగళ గౌరీ సాధారణంగా కొత్తగా పెళ్లైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వ తనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరించవలను అని అంటారు. ఈ రోజున వరలక్ష్మి దేవతలను పూజిస్తే అష్టలక్ష్మిలను పూజించినట్టు సమానమవుతుందని నమ్మకం. కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. ఈ దేవతలను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్ష, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం ఉంది. శుక్ల చవితి, నాగ చతుర్థి దీపావళి తర్వాత జరుపుకునే నాగుల చవితి లాగా మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలందు ఈ రోజుని నాగుల చవితి పండుగగా నాగ పూజలను చేస్తారు. ఈ రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్లి పాలు పోసి నాగదేవతను పూజిస్తారు. దుర్వయుగ్మ వ్రతం చేయడానికి కూడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి. శుక్ల ఏకాదశి, పుత్రాద ఏకాదశి. శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రాద ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. ఆ రోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చట. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది. నెక్స్ట్ శ్రావణ పూర్ణిమ అంటే రాఖీ పూర్ణిమ. అన్న తమ్ముని శ్రేయస్సుని కోరుతూ అక్క చెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పౌర్ణిమ. ఈ సోదరునికి రాఖీ కట్టి నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరుని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. ఈ రోజునే బ్రాహ్మణ, క్షేత్రియ, వైశ్యులు తమ పాత యజ్ఞోపవితాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. పూర్ణిమ హయగ్రీవ జయంతి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపంలో ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకొని హయగ్రీవుని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గుళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వశ్రేష్టమట.